10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా గూడా, ఇక్కడ స్టేషన్ గన్పూర్‌లో కడియం శ్రేయర్ గారు గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజాప్రతినిధిగా స్టేషన్ గన్పూర్ నుండుండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక స్టేషన్ గన్పూర్‌కి మంచి గుర్తింపు తేవడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా ఆయన జిల్లాను గాని, రాష్ట్రాన్ని గాని, నియోజకవర్గాన్ని గాని అభివృద్ధి జేయడానికి కొరకు భాగంగానే టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. హ్మ్. అందుకు అనుకూలంగా ముఖ్యమంత్రి గారు గూడా ఆయన సేవలను దృష్టించి అప్పటి ముఖ్యమంత్రి గారు ఈయన సేవలను గుర్తించి కేసీఆర్ గారు ఈయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు స్టేషన్ గన్పూర్‌ను ఎంతో అభివృద్ధి చేద్దాం అనుకుంటే, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు ఉండడం వల్ల ఆయనకు, ఈయనకు పొసగకుండా ఈయన అధికారంలో ఉన్నా గూడా ప్రతిపక్షంగానే ఉన్నట్టయింది. హ్మ్. ఇప్పుడు టికెట్ ఇచ్చి మళ్ళీ అధికారంలోకొస్తే టీఆర్ఎస్‌లో ఎట్లైనా గెలుస్తా అధికారం